Welcome to 3rd BSc semester 6 students to my physics lecture 90 on YouTube. My name is Naman VVSN Murthy, lecturer in physics, SKBR College Amlapuram. లాస్ట్ క్లాస్లో మనం యూనిట్ 3 కంప్లీట్ చేసాం. అప్లికేషన్స్ ఆఫ్ ఆప్ యాంప్ డీటెయిల్డ్గా స్టడీ చేసాం. టుడేస్ టాపిక్ ఈజ్ డేటా ప్రాసెసింగ్ సర్క్యూట్స్ మల్టీప్లెక్సర్ for 3rd BSc semester 6 students studying under ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రాజమహేంద్రవరం. ఇది 3rd BSc వాళ్ళకి క్లాస్ నెంబర్ 13. సో మనం ఫిజిక్స్ 6A ఎనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ స్టడీ చేస్తున్నాం. అందులో యూనిట్ 4 స్టార్ట్ చేద్దాం. డేటా ప్రాసెసింగ్ సర్క్యూట్స్. ఈ డేటా ప్రాసెసింగ్ సర్క్యూట్స్ అంటే బైనరీ డేటాని ప్రాసెస్ చేయడానికి ఉపయోగించే లాజిక్ సర్క్యూట్స్ ఇవి. సో దే ఆర్ లాజిక్ సర్క్యూట్స్ దట్ ప్రాసెస్ బైనరీ డేటా. ఇందులో మనం చదువుకునేవి మల్టీప్లెక్సర్స్, డీమల్టీప్లెక్సర్స్, ఎన్కోడర్, డీకోడర్. సో మల్టీప్లెక్సర్ అంటే తెలుసుకుందాం. దీన్ని మెనీ ఇంటూ 1 అని పిలుస్తాం. నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఉంటాయి, సింగిల్ అవుట్పుట్ ఉంటుంది. ఈ మల్టీప్లెక్సర్ని షార్ట్కట్లో మక్స్తో రిప్రజెంట్ చేస్తాం, MUX. ఈ మల్టీప్లెక్సర్ అనేది ఒక కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్ అని పిలుస్తాం. దీన్ని డేటా సెలెక్టర్ అని కూడా పిలుస్తారు. మల్టీప్లెక్సర్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ డేటా సెలెక్టర్. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇందులో 2 to 1 మల్టీప్లెక్సర్ అంటాం. బ్లాక్ డయాగ్రామ్ తీసుకుంటే దీన్ని ఇలా రిప్రజెంట్ చేయాలి. ఇక్కడ 2 ఇన్పుట్స్ ఉంటాయి, I0, I1. సింగిల్ అవుట్పుట్ ఉంటుంది. సెలెక్ట్ ఇన్పుట్ అని చెప్పి ఒక ఇన్పుట్ ఒకటి అడిషనల్గా తీసుకుంటాం. ఈ బ్లాక్ డయాగ్రామ్ని ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనం జనరల్ బ్లాక్ డయాగ్రామ్ చూద్దాం. N-to-1 మల్టీప్లెక్సర్. ఇది జనరల్ డయాగ్రామ్. ఇది N డేటా ఇన్పుట్స్ ఉంటాయి, కంట్రోల్ ఇన్పుట్స్ అని చెప్పి M ఉంటాయి, 1 to ఎక్సెట్రా M. అవుట్పుట్ సింగిల్ అవుట్పుట్ ఉంటుంది. డేటా ఇన్పుట్స్ ఎన్ని ఉన్నాయో ఆ పేరు రాసాం, N-to-1 మల్టీప్లెక్సర్. సో N అనేది డేటా ఇన్పుట్స్, 1 అనేది అవుట్పుట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇది బ్లాక్ డయాగ్రామ్ ఫర్ N-to-1 మల్టీప్లెక్సర్. ఇందులో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 4 to 1 మల్టీప్లెక్సర్. 4 డేటా ఇన్పుట్స్, సింగిల్ అవుట్పుట్. సో డేటా ఇన్పుట్స్ D0, D1, D2, D3. డేటా అని చెప్పడానికి D రాసాం. D0, D1, D2, D3 అనేవి 4 ఇన్పుట్స్. కంట్రోల్ ఇన్పుట్స్ A, B అని చెప్పి 2 తీసుకుంటాం. ఇవి అవుట్పుట్ని కంట్రోల్ చేస్తాయి. అవుట్పుట్ ఆన్సర్ ఏమిటి రావాలి అన్నది వేట్ల మీద డిపెండ్ అయి ఉంటుంది, ABల మీద. సో సింగిల్ అవుట్పుట్ ఉంటుంది. దీన్ని 4 to 1 మల్టీప్లెక్సర్ అంటాం. దీనికి సంబంధించి ట్రూత్ టేబుల్ చూద్దాం. మనం లాజిక్ గేట్స్ చెప్పుకున్నప్పుడు డెఫినేషన్ చెప్పుకున్నాం. ఏ ట్రూత్ టేబుల్ ఈజ్ ఏ టేబుల్ విచ్ గివ్స్ ఆల్ ది పాసిబిలిటీస్ బిట్వీన్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్. సో కంట్రోల్ ఇన్పుట్స్ A, B తీసుకున్నాం. అవుట్పుట్ Y. 0, 0 ఉన్నప్పుడు D0 వస్తుంది, 0, 1కి D1 వస్తుంది, 1, 0కి D2 వస్తుంది, 1, 1కి D3 వస్తుంది. అంటే ఈ అవుట్పుట్ వాల్యూ డేటా ఇన్పుట్స్లో ఏదో ఒక వాల్యూ మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది. D0, D1, D2, D3. ఇది ట్రూత్ టేబుల్ ఫర్ 4 to 1 మల్టీప్లెక్సర్. ఈ 4 to 1 మల్టీప్లెక్సర్కి సర్క్యూట్ డయాగ్రామ్ చూద్దాం. మనం 5th సెమిస్టర్లో ఫుల్ యాడర్కి సర్క్యూట్ డయాగ్రామ్ వేసాం. అదే టైప్లో ఉంటుంది ఇది కూడా. సో డేటా ఇన్పుట్స్ తీసుకున్నాం, D0, D1, D2, D3 ఇలా రిప్రజెంట్ చేసాం. కంట్రోల్ ఇన్పుట్స్ తీసుకున్నాం, AB. ఈ వెర్టికల్ లైన్స్ Aని, Bని రిప్రజెంట్ చేస్తాయి. Aకి ఒక నాట్ గేటు, Bకి ఒక నాట్ గేటు అప్లై చేసాం. A బారు, B బారు వస్తాయి, కాంప్లిమెంట్స్. ఇవి వెర్టికల్ లైన్స్. ఈ వెర్టికల్ లైన్స్ A బారు, B బార్. ఫస్ట్ది 3 వాల్యూస్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. A బారు, B బారు, D0. 3 ఇన్పుట్ అండ్ గేట్కి ఇచ్చాం. వీటిలో ప్రోడక్ట్ వస్తుంది, A బార్ డాట్ B బార్ డాట్ D0.
అవి మిగతా వైర్లకి టచ్ అవ్వకూడదు అని చెప్పడానికి జంప్స్ రిప్రజెంట్ చేసాం. సో సెకండ్ది 3 వాల్యూస్ రిప్రజెంట్ చేస్తున్నాం. D1, B, A బార్. ఈ మూడిట్ల ప్రోడక్ట్ వస్తుంది AND గేట్కి ఇస్తే. థర్డ్ది 3 వాల్యూస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. D2, A, B బార్. AND గేట్కి అప్లై చేసాం. సో A డాట్ B బార్ డాట్ D2 వస్తుంది అవుట్పుట్. ఫోర్త్ది 3 వాల్యూస్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. D3, A, B. A, B, D3 సెలెక్ట్ చేసాం. ఇది AND గేట్కి అప్లై చేస్తే A డాట్ B డాట్ D3 వస్తుంది. ఈ 4 తీసుకెళ్ళి 4 ఇన్పుట్ AR గేట్కి ఇచ్చాం. AR గేట్ అంటే ఎడిషన్. సో అవుట్పుట్ Y ఎంత వస్తుంది అని అడిగితే ఎడిషన్ ఆఫ్ దీస్ 4 వాల్యూస్. ఈ 4 ఎడిషన్ వస్తుంది. సో Y ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఎడిషన్ రాసాం. ఇది 4-to-1 మల్టీప్లెక్సర్కి సర్క్యూట్ డయాగ్రామ్. సో నెక్స్ట్ అప్లికేషన్స్ చూద్దాం మల్టీప్లెక్సర్కి సంబంధించి. వీటిని కమ్యూనికేషన్ సిస్టంలో యూజ్ చేస్తారు. నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికి కమ్యూనికేషన్ సిస్టంలో వాడతారు. అలాగే టెలిఫోన్ నెట్వర్క్లో యూజ్ చేస్తారు. కంప్యూటర్ మెమరీలో యూజ్ చేస్తారు. ట్రాన్స్మిషన్ ఫ్రమ్ ది కంప్యూటర్ సిస్టమ్ ఆఫ్ ఏ శాటిలైట్స్లో కంప్యూటర్ సిస్టంలో ట్రాన్స్మిషన్కి ఈ మల్టీప్లెక్సర్స్ని యూజ్ చేస్తారు. మల్టీప్లెక్సర్ ఐసీస్ తీసుకుంటే స్పెసిఫిక్ నెంబర్స్ ఉంటాయి. జనరల్లీ యూజ్డ్ నెంబర్స్ ఏమిటి అని అడిగితే 74150 అనేది 16-to-1 TTL మల్టీప్లెక్సర్ అంటాం. TTL అంటే ట్రాన్సిస్టర్ లాజిక్ సర్క్యూట్ అంటాం దాన్ని. 74151 అనేది 8-to-1 TTL మల్టీప్లెక్సర్ని రిప్రజెంట్ చేస్తుంది. 74153 అనేది 4-to-1 TTL మల్టీప్లెక్సర్ని రిప్రజెంట్ చేస్తుంది. డ్యూయల్ సర్క్యూట్ అంటాం దీన్ని. 74157 అనేది 2-to-1 TTL మల్టీప్లెక్సర్ని రిప్రజెంట్ చేస్తుంది. క్వాడ్ అంటాం, అంటే 4 పార్ట్స్ ఉంటాయి ఈ సర్క్యూట్లో. ఇవి ఐసీస్ని రిప్రజెంట్ చేసే నెంబర్సు. సో ఇదంతా కూడా డీటెయిల్డ్గా మల్టీప్లెక్సర్ గురించి. We will meet again in the next class with another interesting topic. Thank you all. అందరూ కూడా మరిన్ని మంచి లెక్చర్స్ గురించి ఈ ఛానల్ని లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.